తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారికి సిట్ విచారణ పేరుతో ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇవాళ గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో గ్రామ ప్రజానికం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. మన కేసీఆర్ గారు గత 10 ఏళ్ల పాలనలో కేవలం కాలువలు, చెరువులు, రిజర్వాయర్ల పేరుతోటి రైతులకు నీళ్లు ఇచ్చి పసడి పంటలు పండించేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే, ఈ ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష పార్టీల్ని కేసుల పేరుతో వేధిస్తూ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తూ మన కేసులు సూట్ కేసుల పేరుతో ఒక ప్రతీకార పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నది. ఇలా కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని 420 హామీలని కప్పిపుచ్చడానికి, ప్రజల్లో వాటి మీద చర్చ జరగకుండా ఉండడానికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక డ్రామా పేరుతో కేసీఆర్కి ఒకసారి, హరీష్ రావు గారికి ఒకసారి, కాళేశ్వరం పేరుతో ఒకసారి, ఫార్ములా రేస్తో ఒకసారి, ఇట్లా కేటీఆర్ గారికి ఒకసారి నోటీసులు ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో ఇవాళ ప్రజల్లో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని పలుచరం చేయాలంటే ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తూ వస్తూ ఉన్నది. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు, కేసీఆర్ గారు ఇటువంటి పిచ్చి ప్రయత్నాలకో, మీరు చేసేటువంటి చిల్లర కేసులకో బెదిరే వ్యక్తి కాదు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో కొట్లాడి తెలంగాణ తెచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. ఆయన మనోస్థైర్యాన్ని కేసుల పేరుతో, నోటీసుల పేరుతో మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. దెబ్బతీస్తామనుకోవడం అది మూర్ఖత్వమే. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాగైతే ప్రజలు కర్రుగాల్చి వాతలెట్టిందో, రేపు జరగబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తప్పకుండా కేసీఆర్ గారు ఇవాళ నోటీసులకు పోలీసులకు సమాధానం చెప్తాడు. కానీ రేపు ప్రజలు కూడా మీకు ఓటుతోటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ప్రజలు కేసీఆర్ గారి మీద వేధించడానికి నిరసనగా రేపు బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలను ఇచ్చి మీకు బుద్ధి చెప్పడం ఖాయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. తెలంగాణలో తెచ్చినటువంటి అంతటి మహానాయకుడి మీద మీరు కేసులు కానీ, నోటీసులు కానీ ఇచ్చి ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడం మానుకోవాలి. లేకపోతే ఇవాళ దాదాపు 12,000 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు స్వచ్ఛందంగా నిరసన జరుపుతున్నారు. మీరు ఇట్లనే చేస్తే మీ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయం, మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడడం ఖాయం. కాబట్టి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి, ప్రతీకారం మీద కాదు. మీరు పాలనలో ప్రజల్ని మెప్పించే చేయండి, కానీ పరిపాలనలో చేయకుండా ప్రతీకార చర్యలు తీసుకుంటామంటే తప్పకుండా కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చే ప్రజానికమంతా మీకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store.